ఆర్భాటం చేసిన కోడిపెట్ట తోలుగుడ్డు పెట్టిందని వెనకటికి ఒక సామెత. ఇప్పుడు కొందరి పరిస్థితి సేమ్ అలాగే ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఎన్నో వివాదాలు చెలరేగాయి. అహం, స్వార్థం, చిన్నచూపు, నెపోటిజం, భయం ఇలాంటివన్నీ స్పష్టంగా కనిపించాయి. ఎవరికి వారు థియేటర్లు కావాల్సినన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నారు పెద్ద హీరోలందరూ. కానీ ఒక చిన్న సినిమాకి నెపోకిడ్స్ కాని వారికి ఇండస్ట్రీలో చేదు అనుభవాలు ఎదురవుతాయని మరోమారు రుజువైంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, ఖచ్చితంగా ఇండస్ట్రీకి చెందిన బడా ఫ్యామిలీల సపోర్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఉండాలని అందరికీ తెలిసి వచ్చింది. 2024 సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే ప్రధాన పోటీ ఒక పెద్ద స్టార్ హీరో సినిమా అయిన గుంటూరు కారంకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్న చిత్కా క్యారెక్టర్స్ వేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుంటున్న తేజ సజ్జ హనుమాన్ మూవీ మధ్య నడిచింది. ఒక సోకాల్డ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన హనుమాన్ మూవీకి థియేటర్లు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టాడు. అయితే ఆ విషయం నలుగురికి తెలిసిన తర్వాతైనా దాన్ని సరిచేసుకుని ఉంటే కనీసం విలువ ఉండేది. మొత్తానికి ఇదే డేట్కి సూపర్ స్టార్ మహేష్ రేంజ్కి తగ్గట్టు ఎక్కువ థియేటర్స్లో గుంటూరు కారం, ప్రజెంట్ సూపర్ హీరో తేజ సజ్జ హనుమాన్ లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. జనరల్గా మహేష్ బాబు మార్కెట్కి తేజ సజ్జ ఏమాత్రం సరిపడు. కానీ ఎప్పుడైతే థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారో అప్పుడే అందరి దృష్టిలో హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం అని ముద్ర పడిపోయింది. దానికి తగ్గట్టే వాటికి రిజల్ట్స్ కూడా వచ్చాయి. గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అని చూస్తే ఎవరు ఎవరిపై విజయం సాధించారు, సంక్రాంతి విన్నర్ ఎవరనే దానికి ఆడియన్స్ స్పష్టమైన తీర్పు కూడా ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా గుంటూరు కారం విషయానికి వస్తే 2 నిమిషాల స్టోరీ చెప్పి పవన్ కళ్యాణ్కి అజ్ఞాతవాసి లాంటి కల్ట్ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్తో మహేష్ స్టోరీ విని ఒప్పుకున్నాడో లేదంటే రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యేలోపు ఎంతో కొంత సంపాదించుకుందాం అనే కక్కుర్తితో ఈ సినిమా చేశాడో ముందు మనకు అది తెలియాలి. ఇక స్టోరీ విషయానికి వస్తే రమ్యకృష్ణ ఒక చిన్న ఇష్యూ వల్ల మొగుడిని పిల్లవాడిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. వెళ్ళడమే కాదు ఇంకొకరిని పెళ్లి కూడా చేసుకుంటుంది. వాళ్ళ అమ్మ ఎందుకు వదిలేసి వెళ్ళిందో తెలుసుకొని పెద్దయ్యాక వాళ్ళ అమ్మకి దగ్గరై అత్తారింటికి దారేది తరహా క్లైమాక్స్తో తిరిగి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి చేరుస్తాడు. ఇది ఫారిన్ కంట్రీ కాదు కదా, 2-3 పెళ్లి చేసుకొని మళ్ళీ మొదటి మొగుని దగ్గరికి రావడానికి. యాక్టింగ్ చేసేవాళ్ళు బహుశా గురూజీకి భయపడి ప్రశ్నించలేకపోయారేమో. వాళ్ళే ఏడుస్తుంటారు, వాళ్ళే నవ్వుతుంటారు, ప్రేమించుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు, విడిపోతారు, మళ్ళీ కలుసుకుంటారు. సినిమా చూస్తున్న మనకి ఒక ఎమోషన్ కూడా రాదు, లేదనకుండా మోషన్స్ అవుతాయి. మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ సినిమాకి వెళ్ళండి, బాగా ఫ్రీ అవుతారు. పాటలు అస్సలు బాలేవు, పైగా నాన్ సింక్లో వచ్చి నస పెడతాయి. దిల్లు మావయ్య మాట్లాడుతూ థియేటర్ల తెరలు చిరిగిపోతాయని చెప్పాడు. చిరిగిపోవడం నిజమే కానీ తెరలు కాదు. ఎవరన్నా మూవీ టీం వాళ్ళు ఉంటే వాళ్లకు చిరిగిపోయేది థియేటర్లో. అసలు ఫైట్స్ ఎందుకున్నాయో కూడా అర్థం కావు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎవరిని కనబడితే వాడిని కొట్టినట్లు అందరినీ కొడుతుంటాడు. ఇక శ్రీలీలక్కయ్యను కేవలం ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే పెట్టారు, అంతే. ఈ సినిమా కోసం 300-400 ఖర్చు పెట్టి సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీతో వెళ్తే ఒక వాలంటీర్ నెల జీతం కావాలి ఖర్చులకు. ఈ సినిమా చూస్తున్నంతసేపు సిగ్గు, చిరాకు, భయం, ఆవేశం, వాంతులు, విరేచనాలు, అల్సరు, ఆయాసం అన్నీ వస్తాయి. పెద్ద రాడు రంబోలా. సినిమాకి వెళ్తే మసి, చూస్తే నాశనమే. ఓటీటీలో కూడా చూడలేనంత భయంకరమైన రాడ్ ఇది. కేవలం రోస్టు, నట్సెల్లో మాత్రమే చూడండి. ఆర్భాటానికి పోయిన కోడిపెట్ట తోలుగుడ్డు పెట్టిందని వెనకటికి ఒక సామెత. ఈ మాత్రం దానికి థియేటర్లు చిరిగిపోతాయి, మహేష్ మేనియా తట్టుకోలేరు అనడం, థియేటర్లు ఇవ్వకుండా పెద్ద హీరో అని నాటకాలు ఆడడం ఏంటిది? ఇప్పుడు ఉన్న పరువు కూడా పాయే. ఇక హనుమాన్ మూవీ విషయానికి వద్దాం. ఈ మూవీకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ మీద ఉన్న నమ్మకంతో ఎటువంటి తడబాటు లేకుండా నిలబడ్డాడు. ఆదిపురుష్ మూవీ టీజర్ టైంలో హనుమాన్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. పొగడ్డం మానేసి విమర్శలు చేశారు, ట్రోలింగ్ చేశారు. ప్రభాస్కే పోటీగా సినిమాని రిలీజ్ చేస్తావా అని. 25 కోట్ల బడ్జెట్ అనుకుంటే 50-70 వరకు వెళ్ళింది. ప్రొడ్యూసర్ కూడా ఎటువంటి బేసిజాలకు పోకుండా బడ్జెట్ పెట్టాడు. మూవీ కంప్లీట్ అవ్వకముందే అంటే 2023 మే నెలలోనే సంక్రాంతికి వస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేశారు. కానీ తీరా రిలీజ్ అయ్యే టైంకి తప్పుకోమని నలుదిక్కుల ప్రెజర్, బెదిరింపులు. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని వేషాలు వేసినా ప్రొడ్యూసర్ అండ్ టీం వెనక్కి తగ్గలేదు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం మూవీ అటు ఇటైనా ప్రశాంత్ వర్మ కానీ తేజ సజ్జ కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే కష్టం. అయినా సరే ఎదురించే నిలబడ్డారు. అన్నింటికి తెగించే పోటీలో తలపడ్డారు. విజయ బావుట ఎగరవేశారు. పెద్ద హీరోలం, పెద్ద ప్రొడ్యూసర్లమని బిల్డప్లు ఇచ్చిన వాళ్ళకి కళ్ళు బైర్లు కమ్మేలా విజయం సాధించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక చిన్న పల్లెటూరు. అక్కడే హీరో వాళ్ళ అక్కతో ఉంటాడు. హీరో పేరు హనుమంతు. వారికి తల్లిదండ్రులు ఎవరు ఉండరు, అనాథలన్నమాట. అయితే హీరో అల్లర్చిల్లర్గా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ ఉంటాడు. హీరో కాబట్టి ఒక మంచి ఫిగర్తో లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. అలాంటి సమయంలో అనుకోకుండా హనుమంతుకి కొన్ని పవర్స్ వస్తాయి. వాటిని కొట్టేయడానికి విలన్ హీరో వెంట పడతాడు. ఆ పవర్స్ ఏంటి, అవి ఎలా హీరోకి వచ్చాయి, చివరికి విలన్కి హీరోకి మధ్య నడిచిన యుద్ధం ఏంటి అనేది మిగతా స్టోరీ.
ఈ మూవీ చూసిన తర్వాత నేను ఒక్క మాటలో చెప్తున్నాను, ఎన్నో రోజుల తర్వాత థియేటర్లో ఒక హై మూమెంట్ ఇచ్చిన సినిమా హనుమాన్. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ కూడా స్లో అవ్వదు, డౌన్ అవ్వదు. ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లేని ఒక పద్ధతిగా ఒక్కో మెట్టు ఎక్కించే విధంగా రాసుకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత బాహుబలి మూవీ జుజుబి అని ఫీల్ అవుతారు. ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా తీశాడని టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఇండస్ట్రీ మొత్తం ముక్కున ఏలేసుకున్నారు. హనుమాన్ మూవీపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. కావాలని ఇలా డ్రామాలు ఆడుతున్నారు, మార్కెటింగ్ జిమ్మిక్కులు ఇవన్నీ ఇలా నోటికొచ్చినట్లు విమర్శించారు. కేవలం కంటెంట్తో, తన టాలెంట్తో నోరు మోయించారు హనుమాన్ టీం వాళ్ళు. థియేటర్ల విషయంలో ఏర్పడిన సందిగ్ధతతో డైరెక్టర్ ఎదుర్కొన్న బాధ ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. మొత్తానికి ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కథలు పడినా కంటెంట్తో ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు. విజయ్ తీరాలకి చేరారు. పర్లేదు, ఎలాంటి కష్టాలు లేకుండా విజయం సాధిస్తే ఎటువంటి కిక్కు ఉండదు. మొత్తానికి గుంటూరు కారం సినిమా ఈ పోటీలో కళ్ళు తేలేసింది. హనుమాన్ మూవీ విజయం సాధించినట్లు స్పష్టంగా తెలిసిపోయింది. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.